దేశవ్యాప్తంగా ఇవాళ దుబాయ్ వేదికగా జరిగే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయులను చంపిన ఉగ్రవాదుల దేశంతో ఆటలేంటని మండిపడుతున్నారు. హైదరాబాద్లోనూ యువత, రాజకీయ పార్టీల నాయకులు ప్రొటెస్ట్ చేపట్టారు. బషీర్బాగ్ ఎల్బీ స్టేడియం ముందు ఆప్ నేతలు ఆందోళనకు దిగారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత మహిళల సింధూరాన్ని తుడిచివేసిన పాకిస్తాన్తో మ్యాచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారిని మర్చిపోయారా అని ప్రశ్నించారు. బీసీసీఐ పాక్తో భారత మ్యాచ్ నిర్వహిస్తుండటంపై నిప్పులు చెరిగారు. భారతీయులు ఎవరూ ఈ మ్యాచ్ను చూడొద్దని చెప్పారు. పాక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశంలో ఈ రోజు ఎన్నికల రాజకీయం కోసం తమ పబ్బం గడుపుకోవడానికి దైవభక్తి, దేశభక్తి పేరు మీద ప్రజల్ని చిచ్చుపెట్టి ఈరోజు చేసే పద్ధతుల్లోనే మోడీ ప్రభుత్వం నడుస్తుంది. అదే పద్ధతుల్లో ఈరోజు నడుపుతున్నారు. పెహల్గాంలో చనిపోయిన వారికి అతిగతి లేదు. దాని మీద ఇంతవరకు కూడా వారిని తీసుకున్న చర్యలు లేవు. అంతకుముందు జరిగిన దాడుల మీద కూడా లేదు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, కానీ చేతలు మాత్రం ఎక్కడో ఉంటాయి. అమెరికా చెప్పగానే యుద్ధాన్ని వెనక్కి తిప్పేసిన భారత ప్రభుత్వం 2 రోజుల క్రితమే పూర్తిగా ఆపరేషన్ సింధూర్ ఆపేసింది. ఈరోజు క్రికెట్ నడుపుతున్నారు. మేము చెప్తున్నాం, ఈరోజు మనకేమన్నా జాతీయత కానీ, భారతదేశ భక్తిభావం కానీ, భగత్ సింగ్ వారసులమైనా కానీ ఆ క్రికెట్ మ్యాచ్ని ఈరోజు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.